హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఇవాళ చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉన్న రెడ్ రైస్ స్వీట్ పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రెడ్ రైస్, 3/4 కప్పు మూంగ్ దాల్ పెసలు, బెల్లం, నెయ్యి, క్యాషూ నట్స్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు. రెడ్ రైస్ని రాత్రంతా నానబెట్టుకోవాలి లేదా మినిమం 6 గంటలు నానబెట్టుకోవాలి. మూంగ్ దాల్ 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా నానిన రెడ్ రైస్ అండ్ మూంగ్ దాల్ని యాడ్ చేసుకొని 3 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని 5 నుంచి 6 విజిల్స్ కుక్కర్లో రప్పించుకోవాలి. ట్రస్ట్ మీ, ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. అండ్ ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 5 నుంచి 6 విజిల్స్ ఖచ్చితంగా రప్పించుకోండి. ఇంకా కుక్ అవ్వలేదనుకుంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా రప్పించుకోండి. రెడ్ రైస్ కుక్ అవ్వడానికి మామూలు రైస్ కన్నా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి విజిల్స్ ఎక్కువ రప్పించుకోవాలి. ఇప్పుడు గరిటెతో లైట్గా అట్లా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో క్యాషూ నట్స్, ఎండు ద్రాక్ష సపరేట్గా ఫ్రై చేసుకొని సపరేట్గా బౌల్లోకి తీసుకోవాలి. ఈ స్వీటు ఒక 2 డేస్ నిల్వ ఉంటుంది. మన ఛానల్లో ఇన్స్టెంట్గా సేమియా స్వీట్ ఎలా చేయాలో కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్పు తురిమిన బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత జస్ట్ 2 నుంచి 3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని ముదురు పాకం వచ్చే వరకు అయితే కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఈ స్టేజ్లోనే బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ముదురు పాకం వచ్చిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న రెడ్ రైస్ మూంగ్ దాల్ మిక్సర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ మనం కుక్ చేసుకునేటప్పుడే డైరెక్ట్గా బాగా కుక్ చేసుకోవాలి, లేదంటే అది ఈ పాకంలో వేసినప్పుడు కొద్దిగా గట్టిగా అయిపోతుంది. కాబట్టి రెడ్ రైస్ కుక్ చేసుకునేటప్పుడే ఒక 5 to 6 విజిల్స్ ఎక్కువగా వచ్చి బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత క్రష్ చేసుకునే యాలకులు కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉన్న రెడ్ రైస్ స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.